అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిలి కోసం పార్ట్ 25 విందాం. నాకు పెళ్లి చేయాలని బాగా ఉత్సాహపడుతున్నావు. నీ నోటితోనే నువ్వు నా భార్యవని, బాబుకు తండ్రినని చెప్పిస్తాను. పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే మళ్ళీ నీకే తాళి కడతాను. ఈ జన్మకు నీ మొగుడిని నేనే, ఫిక్స్ అయిపో అనుకున్నాడు ఇషాన్. ఇంతలో అమ్మా ఒకసారి ఇలా వస్తారా, లక్ష్మి కిచెన్లో నుంచి పిలిచింది. ఉన్నమ్మా, ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది వసుమతి. ఇదే మంచి సమయం ఇక్కడి నుంచి జారుకోవడానికి అనుకుంటూ, ధ్రువ్ రారా మన ఇంటికి వెళ్దాం అంటూ చేతులు చాపింది వర్షిణి. కానీ వాడు చాలా చిత్రంగా ఈసారి రాను అన్నట్టుగా తలడ్డంగా తిప్పుతూ ఇషాన్ మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ఒదిగిపోయి చిలిపిగా నవ్వాడు. అది చూసిన ఇషాన్ పకపకా నవ్వుతూ వాడి ముద్దులతో ముంచెత్తాడు. వీడికి తండ్రి మీద ప్రేమ ఎక్కువైనట్టుంది, నన్నే కాదంటున్నాడు. వర్షిణికి ఉక్రోషం తన్నుకొచ్చింది. నీకు నాకంటే పరాయి వాళ్ళు ఎక్కువైపోయారా? ఈ మధ్య నీకు నాటకాలు ఎక్కువయ్యాయి. వెధవ బుద్ధులు నేర్చుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? రారా, ఇదేం నీ ఇల్లు కాదు ఆగ్రహంగా అంటూ వాడిని రెక్కపట్టుకుని లాగేసింది. దాంతో వాడు బిక్కమొహంతో అతని వైపు చూశాడు. ఆమె మీదొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, వాడుకున్న బుద్ధి నీకు లేదు, తన ఇల్లేదో తన వాళ్ళెవరో తెలుసుకున్నాడు మెల్లగా కొనుక్కున్నాడు ఇషాన్. ఏంటంటున్నావు? సీరియస్గా అంది వర్షిణి. ఏం లేదు అన్నాడు ఇషాన్. అనేది ఏదో ధైర్యంగా పైకనండి, అంతేకాని వెనకాల గోతులు తవ్వుతూ పైకి మంచితనం నటించొద్దు. నా బిడ్డన్నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు, గుర్తుంచుకో వేలు చూపిస్తూ ఆవేశంగా అంది. ఎందుకు హనీ నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తావు? నేను చేసింది తప్పే, క్షమించరాని నేరమే చేశాను, కాదండం లేదు. నా తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంటున్నాను ఆవేదనగా అన్నాడు. నీ బోడి క్షమాపణలు ఎవరికి కావాలి? ఇప్పుడు నువ్వు క్షమాపణలు కోరినంత మాత్రాన నాకు ఒరిగేదేం లేదు విసురుగా అంటూ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది వర్షిణి. మర్నాడు ఆఫీస్లో అన్ని సెక్షన్ హెడ్స్తో మీటింగ్ ఏర్పాటు చేశాడు ఇషాన్. వర్షిణి కూడా ఈ మీటింగ్లో పాల్గొంది. ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుందని మాట్లాడాడు. మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అన్నాడు. ఒకరిద్దరు చెప్పారు, కానీ అతనికి నచ్చలేదు. దాంతో వర్షిణి వైపు చూశాడు, కానీ ఆమె ఏం మాట్లాడలేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అన్నాడు ఇషాన్. కొత్త ప్రోడక్ట్స్ కంటే కూడా ఉన్న ప్రోడక్ట్స్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందంది. ఎలా? ఇప్పుడు మార్కెటింగ్ బాగానే చేస్తున్నారు కదా అన్నాడు ఇషాన్. ఇంకా కొత్త పద్ధతుల్లో చేయాలి. యాడ్ షూట్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. కాలేజ్ స్టూడెంట్స్కి మన ప్రోడక్ట్స్ ఫ్రీ శాంపిల్ ఇవ్వాలి. ఇవన్నీ పాత ఐడియాసే, కానీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. న్యూ కంపెనీస్తో టైప్ అవ్వాలి. ముఖ్యంగా ఫ్యాషన్ షోలో పాల్గొనే వాళ్ళను మనం స్పాన్సర్ చేసి వాళ్ళ ద్వారా ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తే రిజల్ట్ బాగుంటుందంటూ మరికొన్ని ఐడియాస్ చెప్పింది. గుడ్, అలాగే చేద్దాం. కొత్త ప్రోడక్ట్ గురించి కూడా ఇంప్లిమెంట్ చేద్దామంటూ. మరి ఇవన్నీ మోహన్ రావు గారికి చెప్పలేదా అన్నాడు ఇషాన్. చెప్పాను సార్, ఆయన చేద్దామన్నారు, ఈలోపు మీరు వచ్చారు అంది వర్షిణి. కంపెనీ చేతులు మారిందని మీకు బాధగా ఉన్నట్టుంది నవ్వుతూ అన్నాడు ఇషాన్. అందరి ముందు అలా అనడంతో వర్షిణికి ఒళ్ళు మండింది. ఉన్నా ఏం చేయలేం కదా సార్, తను కూడా నవ్వుతూనే చురకంటించింది. మేడం ఏంటి ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు ఇషాన్ పిఏ మహేష్. అందరూ వర్షిణి వైపు ఆశ్చర్యంగా చూశారు. అంటే నిజంగానే బాధపడుతున్నారా మిసెస్ అమృతవర్షిణి గారు? కానీ ఇప్పుడు ఏం చెయ్యలేం కదా, నేను కూడా మంచివాడినేనండి. మీరు ఒకవైపే చూస్తున్నారు, అదర్ సైడ్ కూడా చూడండి, నా మంచితనం తెలుస్తుంది. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అంతా హ్యాపీనే అన్నాడు ఇషాన్. అతను ఏం చెప్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ వర్షిణికి అర్థమై ఏదో అనబోయి అందరూ తన వైపే చూస్తుండడంతో, ఊరికే జోక్ చేశాను సార్, అలాంటిదేం లేదు. మీరెంత మంచివారో నాకు తెలుసు అదోలా అంది వర్షిణి. ఆమె వ్యంగ్యం ఇషాన్కి అర్థమైంది. అయినా పట్టించుకోకుండా, నాకు తెలుసు నా మంచితనం మీరు తెలుసుకుంటారని అన్నాడు ఇషాన్. ఆఫీసులో బిజీగా ఉన్న ఇంటి దగ్గర మాత్రం వర్షిణి వదలడం లేదు. వేళాపాల లేకుండా వర్షిణి ఇంటికి వచ్చేస్తున్నాడు. కీర్తి వాళ్ళు వచ్చినా అతను రావడం ఆపలేదు. తాము లేనప్పుడు వర్షిణికి జ్వరం వచ్చినప్పుడు బాగా చూసుకోవడం, అతను ఆఫీసులో పనిచేస్తుండడం, పైగా అతనిపై మంచి అభిప్రాయం ఉండడంతో
కీర్తితో సహా ఎవరూ పట్టించుకునేవారు కాదు. నాకు పెళ్ళయింది, బాబు కూడా ఉన్నాడు. నా భర్తకు తెలిస్తే బాగుండదు కోపంగా అంది వర్షిణి. కానీ అతను చిలిపిగా నవ్వుతూ, ఆ లక్కీ ఫెలోని చూస్తాను, ఒకసారి ఫోటో చూపించు అన్నాడు. ఎలా తప్పించుకోవాలో వర్షిణికి అర్థం కాలేదు. దాంతో బాబునెత్తుకుని, ఒరే ధ్రువ్, మీ డాడీ నాలా ఉంటాడా? వర్షిణి వైపు వారగా చూస్తూ అన్నాడు ఇషాన్. ఆ మాటకి ఆ ముఖంలో రంగులు మారాయి. వాడు తనకి ఏదో అర్థమైనట్టే నవ్వాడు. హనీ, ఇంకా నిలబడ్డావే, వెళ్ళి పట్రా తొందర చేశాడు. హనీ అనొద్దని ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను కోపంగా అంది వర్షిణి. నా ఇష్టం, నేను ఇలాగే పిలుస్తాను పంతంగా అన్నాడు ఇషాన్. ఇంకతనితో వాదించలేక నోరు మూసుకుంది. వెళ్ళి మీ ఆయన ఫోటో తీసుకురా. మీ ఆయన ఫోటో చూసుగానే వెళ్ళను తాపీగా సోఫాలో సెటిల్ అయ్యాడు ఇషాన్. అతన్ని నమ్మిలి మింగాలన్నంత కోపం వచ్చింది. నీకు చూపించడం నాకు ఇష్టం లేదు, ముందు నువ్వు వెళ్ళు మండిపడింది. నాకు చూపించడం ఇష్టం లేదా? లేదా నీకు భర్త లేడా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ మాట కస్సుమంటూ అతని వైపు చూసింది. ఆయన నా హృదయంలో ఉన్నారు, అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అసలు ప్రేమంటే నీకు తెలిస్తేగా ఆవేశంగా అంది. నీ హృదయంలో ఉన్నాడా? ఏది చూడని అంటూ చేయి వేయబోయాడు. ఆమె వెనక్కి అడుగులు వేస్తూ, ఇషాన్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నీ హద్దుల్లో నువ్వు ఉండు తీవ్రంగా అంది. ఒక్క క్షణం తను చేయబోయింది అర్థమై నాలుగు ఖర్చుకున్నాడు. మరుక్షణం తేరుకొని, అదేంటో హనీ, నా భార్య కూడా ఇక్కడే ఉంది గుండెల మీద చెయ్యి వేసుకుని చూపిస్తూ, నేను చనిపోయే వరకు ఇక్కడే ఉంటుంది. నేను చేసిన తప్పుకు నాకు క్షమించలేకపోతోంది. ఎప్పటికైనా నన్ను క్షమిస్తుందా అంటుంటే అతని గొంతు జీరబోయింది. కళ్ళు తడితేరాయి. అతని బాధకు అప్రయత్నంగా తలూపేసింది వర్షిణి. థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ సంతోషంతో అతను ఆమె చేతులను ఊపేస్తుంటే గాని తను చేసిన పొరపాటు వర్షిణికి అర్థం కాలేదు. ఈ సంఘటన తర్వాత మరింత రెచ్చిపోయాడు ఇషాన్. అవసరం ఉన్నా లేకపోయినా వర్షిణి తన క్యాబిన్కి పిలిచి ఏదో ఒక చిలిప్పని చేసి ఏడిపించేవాడు. ఆమె మండిపడుతుంటే బాస్ హోదా ప్రదర్శిస్తూ, సరదాగా అంటే అంత కోపం ఎందుకు, బాస్తో ఇలాగేనా ప్రవర్తించేది అనేవాడు. మీరు బాస్లా ప్రవర్తిస్తే నేను ఎంప్లాయీలా ప్రవర్తిస్తాను, హద్దులు దాటితే నేను కూడా దాటాల్సి వస్తుంది హెచ్చరికగా అంది వర్షిణి. కానీ పట్టించుకుంటేగా ఆ కాసేపే కుదురుగా ఉండేవాడు. మళ్ళీ మామూలే. రోజుకు 2-3 సార్లైనా పిలిచేవాడు. ఎంప్లాయీస్ ఏమనుకుంటారని భయపడేది వర్షిణి. కానీ అతను ఇదంతా పట్టించుకునేవాడు కాదు. నాకు కొత్త కదా, మీరే నాకు చెప్పాలంటూ స్టాఫ్ని బుట్టలో పడేసేవాడు. అప్పుడప్పుడు సెక్షన్ హెడ్స్ని పిలిచి వాళ్లతో మాట్లాడేవాడు. దాంతో వర్షిణి అతని ఛాంబర్కు వెళ్ళినా పట్టించుకునేవారు కాదెవ్వరు. అది అతని మీదే కాదు, వర్షిణి మీద వాళ్ళకున్న మంచి అభిప్రాయం వల్ల కూడా. అతను ఎక్కువగా ఆమెను చూడ్డానికి పిలిచేవాడు. వర్క్ డిస్టర్బ్ అవుతుందని చిరాకు పడేది వర్షిణి. నువ్వు ఇంటెలిజెంట్ వర్షిణి, ఎంతసేపు చేస్తావు? కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర కుదరడం లేదు. ఆ రిత్విక్ గాడు, స్వీటీ, మన బుడ్డోడు వదలడం లేదు. నువ్వైతే కనిపించడం లేదు. మీ ఇంటికి వచ్చినా ఎక్కువసేపు ఉండడం కుదరడం లేదు. బెంగగా ఉందనేవాడు ఇషాన్. రాత్రే వచ్చి చచ్చావుగా, అప్పుడే బెంగ ఏంటి? ఎదవ నాటకాలు. అయినా నీకు నాకు సరదాగా మాటలేంటి? కోపంగా అంది. ఏ, మనం ఏమన్నా శత్రువులమా ఏంటి? ఒకప్పటి లవర్స్మి. సరదాగా మాట్లాడుకుంటే తప్పేముంది? నా మనసులో ఏం లేదు. నీ మనసులో నాపై ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి? అందుకే భయపడుతున్నావు అన్నాడు ఇషాన్. ఆ మాటలకి చిచి మొహం ఎర్రబడగా అనేది. మరైతే ప్రాబ్లం ఏముంది అన్నాడు ఇషాన్. కోపం వస్తున్న మౌనంగా ఊరుకునేది. ఏదైనా అంటే తనకే రివర్స్ అవుతుందని. ఒక్కోసారి అతని చేష్టలకి అతని మాటలకి విపరీతంగా నవ్వొచ్చేది. కానీ తను నవ్వితే మరింత రెచ్చిపోతాడని బయటపడేది కాదు. మీ పని అయిపోతే ఇంటికి వెళ్ళిపోండి. పాపం మీ బాబు పసిపిల్లాడు కదా, మీకోసం ఏడుస్తుంటాడు, వెళ్ళండి సానుభూతిగా అన్నాడు ఇషాన్. అతను పర్మిషన్ ఇచ్చినా వెళ్ళేది కాదు. ఆఫీస్ టైం అయిపోయే వరకు ఉండేది. కొన్ని రోజులు చూసి, మీరెలాగూ వెళ్ళడం లేదు, సరే నేనే వెళ్తానంటూ త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బాబుని ఆడించేవాడు ఇషాన్. రిత్విక్, స్వీటీ బాబుని తీసుకుని బయటకు తీసుకెళ్లేవాడు. బొమ్మలు, బట్టలు ఏవేవో కొనేవాడు. పెద్ద పెద్ద మాల్స్లో ప్లే ఏరియాలో రిత్విక్, స్వీటీ ఆడుకుంటుంటే తను బాబుని ఆడించేవాడు.
తల్లి ఎప్పుడో గాని బయటకు తీసుకెళ్దు. కానీ ఇషాన్ 2-3 రోజులకు ఒకసారైనా బయటకు తీసుకెళ్లి తిప్పేవాడు. దాంతో బాబుకు ఇషాన్ తెగ నచ్చేశాడు. వాడికి అర్థం కాకపోయినా వింతగా అనిపించి చూసేవాడు. బాబుని ఎందుకు బయట తీసుకెళ్తున్నావు? చిన్నపిల్లాన్ని అంతసేపు బయట తిప్పుతారా? నానా అలవాట్లు చేస్తున్నారు కోపంగా అంది వర్షిణి. ఆమె ఎంత కోపం వ్యక్తం చేస్తున్నా, అసహ్యించుకుంటున్నా పట్టించుకునేవాడు కాదు ఇషాన్. ఇది తన హక్కు, తన బాధ్యత అన్నట్టుగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన మాటలు చూస్తుంటే బాబు గురించి అతనికి నిజం తెలిసిపోయిందేమో అన్న అనుమానం పీడించేది వర్షిణికి. వర్షిణి అనుమానం గ్రహించిన ఇషాన్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే బాబంటే ఇష్టం ఏర్పడింది. పైగా నీ కొడుకు కదా, ఆ మాత్రం ప్రేమ ఉండదా? గమ్మత్తగా నవ్వేవాడు. అయినా ఆమెకు అనుమానం తీరలేదు. నా పిచ్చి గాని అతనికి ఎలా తెలుస్తుంది? చెప్తే నేను చెప్పాలి, లేదా సంగీత చెప్పాలి. మేమిద్దరం ఎలాగో చెప్పాం. ఎందుకైనా మంచిదని సంగీతకు ఫోన్ చేసి అడిగింది. నీకెందుకు వచ్చిందో అనుమానం అని అడిగింది సంగీత వర్షిణి. ఇషాన్ ప్రవర్తన, బాబు పట్ల అతను చూపిస్తున్న ప్రేమాభిమానాల గురించి చెప్పింది. ఆ రోజు నోరు జారి అనవసరంగా అతనికి చెప్పానా? వర్షిణికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమన్న భయం సంగీతకి ఏమూలో ఉండేది. ఆ భయం వర్షిణి చెప్పిన మాటలతో పోయింది సంగీతకి. వర్షిణి బాగుపడుతుందన్న నమ్మకం కలిగింది. నేనెందుకు చెప్తాను వర్షిణి? అసలు అతనితో నేనెక్కడ మాట్లాడాను? ఆ రోజు ఇషాన్ పలకరిస్తుంటేనే నేనే పలకలేదు. నువ్వు వరిచావు కదా, నేను వెళ్ళిపోయాను. అయినా నీకింత ద్రోహం చేసిన ఇషాన్ అంటే నాకు అసహ్యం. ప్రాణ స్నేహితురాల్ని నన్నే అనుమానిస్తున్నావా? బాధ నటించింది సంగీత. సారీ గీత, నీ మీద అనుమానం కాదు. ఇషాన్ బాబును అస్సలు వదలడం లేదు. నాతో కూడా తన ప్రవర్తన చిత్రంగా ఉంటోంది, అందుకే అడిగాను. ఏమనుకోకు, బాధపడుతోంది వర్షిణి. ఎంతైనా బాబు అతని రక్తం కదా, ఆపాసమే అతన్ని బాబుకు దగ్గర చేసినట్టుంది. నా మాట విని అతని గురించి ఒక్కసారి ఆలోచించు వర్షిణి అంది సంగీత. ఆ మాటకి టక్కున ఫోన్ పెట్టేసింది వర్షిణి. దీనికి ఇంకా కోపం పోలేదు. ఇషాన్ ఎన్ని తిప్పలు పడాలో పాపం అనుకుంది. ఒకరోజు బాబు బాగా విసిగించడంతో ఇక తప్పక వాడికి తనే పాలిచ్చి పడుకోబెట్టింది. ఈ మధ్య రోజు తన్నే మన మారం మొదలు పెడుతున్నాడు. ఇవ్వకపోతే రాత్రంతా ఏడుపుతో గగ్గోలు పెడుతున్నాడు. ఇషాన్తో చేరికైన దగ్గర నుంచి వీడికి మొండితనం గారాబం బాగా ఎక్కువైంది. తనకు భయపడ్డం మానేశాడు. పెదవ, వీడి వల్ల నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. వీడు మాత్రం ఉదయం అంతా చక్కగా పడుకుంటాడు. నిద్ర లేక త్వరగా లేవలేకపోతోంది. ఉదయాన్నే హడావిడి పడుతూ వెళ్లాల్సి వస్తోంది. వాడు పడకుండా పిల్లోస్ అడ్డు పెట్టి తను పడుకుంది. ఆమె నిద్రలోకి జారుకుంటుండగా ఫోన్ మోగింది. అబ్బా, ఇప్పుడెవరు అనుకుంటూ నిద్రమత్తులోనే పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి నెంబర్ చూడకుండానే హలో అంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్, మృదుమధురంగా వినిపించింది ఆ మాట. ఆ మాటతో ఉలిక్కిపడి లేచింది. ఎవరనుకుంటూ పేరు చూసింది. పేరు లేదు. హ్యాపీ బర్త్డే హనీ మళ్ళీ వినిపించడంతో ఇషాన్ అని అర్థమైంది. అతని ఫోన్ నెంబర్ తన దగ్గర లేదు. తన బర్త్డే అని తనకే గుర్తులేదు. ఇతనికి ఎలా తెలుసు అనుకుంది. అంతలోనే తాము ప్రేమించుకునేటప్పుడు తన బర్త్డేకి తన ఇంటికి వెళ్ళానని అలిగాడు. ఈసారి తప్పకుండా కలిసి చేసుకుందాంలే అని బ్రతిమలాడితే గాని అలకవేయలేదు. ఆ తరువాత తము కలుసున్నదే లేదు. గుర్తుపెట్టుకుని ఉంటాడు, లేదా ఆఫీస్లో తన పర్సనల్ ఫైల్ చూసుంటాడనుకుంది. పర్సనల్ ఫైల్ అనగానే అందులో తండ్రి ఇంటి పేరుతో సహా ఉంటుంది. చూసుంటే తెలిసిపోయి ఉంటుంది. బిజినెస్ సర్కిల్లో డాడీ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆ విషయం గుర్తురాగానే ఆమె గుండె గతుక్కుమంది. హలో హనీ. ఆమె మాట్లాడకపోవడంతో ఫోన్లో ఉందో లేదో అని అనుమానంగా అన్నాడు ఇషాన్. ఆ మాటకి వర్షిణి ఉలిక్కిపడుతూ, నా బర్త్డే నీకెలా తెలుసు? ఆందోళన అదిమి పెడుతూ అడిగింది ఇషాన్ని. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.